సౌత్ స్టార్ రొమాన్స్ మను భాకర్ మరియు విజయ్ ప్రేమ కావ్యం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. మను భాకర్, ఆమె పేరు ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లో తన క్రీడా ప్రతిభతో 2 కాంస్య పతకాలు సాధించింది. చరిత్ర సృష్టించిన ఆమె భారతీయ క్రీడారంగంలో ఒక స్టార్ గా మారింది. ఆమె విజయం కేవలం వ్యక్తిగత సాధనంగా ముస్తాబయ్యే పరిణామం కాదు. ఇది భారతదేశం మొత్తం మీద ఉన్న యువతకు మణిహారంగా నిలబడింది. క్రీడల్లో మాత్రమే కాదు, సమాజంలో కూడా ప్రతిస్పందనలు తీసుకొచ్చేలా ఆమె విజయం నూతన మార్గాలను చూపింది. ఇటీవల మను భాకర్ చెన్నైకి పర్యటించిన సమయంలో ఆమెకి జరిగిన ఒక ముఖ్య కార్యక్రమంలో విద్యార్థులు, జర్నలిస్టులు ఆమెను ప్రశ్నించారు. ముఖ్యంగా దళపతి విజయ్ గురించి ప్రశ్నించడం మరింత ఆసక్తికరంగా మారింది. అతనే నా డార్లింగ్ అని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పదాలు ఆమెలోని భావోద్వేగాలను, విజయ్ పట్ల ఉన్న ఆమె అభిమానాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాయి. జీవిత ప్రస్థానం. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1974 సంవత్సరంలో చెన్నై, తమిళనాడులో జన్మించారు. తండ్రి పేరు ఎస్.ఏ. చంద్రశేఖర్. ఈయన ఫిల్మ్ డైరెక్టర్ గా పనిచేశారు. మరియు తల్లి శోభా చంద్రశేఖర్. ఈవిడ బ్యాక్గ్రౌండ్ ప్లే సింగర్ గా మరియు వోకలిస్ట్ గా పనిచేశారు. చిన్నప్పటి నుండే సినీ ప్రపంచంలో నడిచి విజయ్ చిన్న వయసులోనే నటన ప్రారంభించారు. ఆయన 10 సంవత్సరాల వయసులో సిరికందన్ అనే చిత్రంలో చిన్న పాత్రలో నటించారు. కెరీర్ ప్రారంభం. విజయ్ తన తొలి సినిమా నాలయ తీర్పు 1992లో విడుదలయ్యింది. అయితే 1996లో కాలియా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తరువాత వాల్మీడలాడి, చందమామ, కురల్, తలైవార్ వంటి చిత్రాలతో ఎక్కువ గుర్తింపు పొందారు. ఈ సినీ జీవితంలో ఆయన 65కు పైగా సినిమాలలో నటించారు. విజయాల పరంపర. దళపతి విజయ్ కేవలం నటుడిగా మాత్రమే కాదు, మంచి సింగర్గా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన చిత్రాల్లో తన స్వరానికి మంచి గుర్తింపు వచ్చింది. 2000లో విడుదలైన గిల్లీ సినిమాతో ఆయనకు మరింత పేరు, ప్రజాదరణ లభించింది. ఈ చిత్రం విజయవంతం అవడంతో ఆయన అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సామాజిక కార్యక్రమాలు. విజయ్ కేవలం సినిమాలు చేయడం మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేసే కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. యువతకు విద్య మరియు ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే బాలికల విద్య కోసం ఆయన ప్రత్యేకంగా చొరవలు తీసుకున్నారు. గుర్తింపు. విజయ్ అనేక అవార్డులను సాధించారు. ఆయనకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానిచే ప్రత్యేక పురస్కారాలు, ఫిలింఫేర్ అవార్డులు, సెన్సేషనల్ అవార్డులు మరియు నంది అవార్డులు వంటి అనేక పురస్కారాలు లభించాయి. ఫ్యాన్ ఫాలోయింగ్. తన సినిమాల వల్ల విజయ్కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రత్యేకించి యువతలో ఆయనకు ఉన్న అభిమానాన్ని మరువలేము. ఆయన సినిమాలు ప్రజలలో ఆనందం మరియు ప్రేరణను అందిస్తున్నాయి. దళపతి విజయ్ సినిమాలు కేవలం కిక్కిరించడానికి కాకుండా వినోదానికి, కుటుంబానికి, స్నేహానికి అద్దం పడుతున్నాయి. ప్రేరణ. విజయ్ దార్శనికంగా చాలా మందికి ప్రేరణగా నిలిచారు. ఆయన జీవితంలోని కష్టాలు, నిరుద్యోగం నుండి సాఫల్యం వరకు అందరికీ ఒక పాఠం. ఆయన సంకల్పం, కృషి, ధైర్యం ప్రతి యువతకు మార్గదర్శకంగా ఉంటుంది. కనుక ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నది మను భాకర్ మరియు దళపతి విజయ్ అనుకుంటే వారి విజయాల మధ్య ఉన్న అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెడతాం. మనం ఇక్కడ వారి జీవితాలు,
సాధనలు మరియు ఒకరిపై మిగిలిన ప్రేరణను ఎలా పంచుకుంటున్నారో చూసేందుకు ప్రేరేపించబోతున్నాం. దళపతి విజయ్ భారత సినీ పరిశ్రమలో తన నటన శ్రేష్టతతో సమాజంలో అనేక దశలను గడుపుతున్నాడు. ఆయన సినిమాలు, ఆయన పాత్రలు, ఆయన వ్యక్తిత్వం అన్నిటికంటే ఎక్కువగా యువతలో ఆయన క్రేజ్ దాదాపు దేవుడిలా ఉంది. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం ప్రేక్షకులుగా మాత్రమే కాకుండా అది ఒక సాంఘిక ఉద్యమంగా మారింది. మను భాకర్ తన విజయంతో యువతను ఉత్సాహపరిచింది. ఇక విజయ్ లాంటి వ్యక్తి ఇంత ప్రభావితంగా ఉంటే యువతకు స్ఫూర్తిగా నిలబడడం మరింత అవసరం. వారి విజయాలు, వారి ప్రతిభలు మనం వారి ప్రేరణలో ఎంత దూరం ప్రయాణించగలమో అది యువతకు తెలుసుకోవడం చాలా అవసరం. భారతీయ క్రీడల చరిత్రలో ఇలాంటి క్షణాలు సృష్టించడం నిజంగా ఒక మార్పు తీసుకువచ్చే క్రమంగా మారుతుంది. మను భాకర్ విజయాలు, విజయ్ అభిమానంతో కూడిన అనుభూతులు ఒక ప్రత్యేక కథను సృష్టిస్తున్నాయి. ఇది కేవలం ఆమె క్రీడల విజయమే కాకుండా యువతకు ప్రేరణగా నిలవడానికి ఎలా వ్యవహరించాలో, ఎలా కష్టపడాలో చెబుతున్నాయి. ఈ వీడియోలో మనం మను భాకర్ వ్యక్తిత్వం, ఆమె క్రీడా విజయాలు, విజయ్ పట్ల ఉన్న ప్రేమ గురించి వివరించబోతున్నాము. ఇది యువతకు మంచి మార్గదర్శకం, ప్రేరణ మరియు స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నాము. వందలాది మంది స్టార్స్ కు ప్రేరణగా నిలిచిన అద్భుత వ్యక్తి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. అతనే మన సౌత్ ఇండియన్ స్టార్ హీరో దళపతి విజయ్. అతని కీర్తి ఒక్క చెన్నైలోనే కాదు, ఏకంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే ఈ కథ మను భాకర్ అనే భారతీయ షూటర్, ఆమె నిష్ఠత ఎలా విజయ్ను తన డార్లింగ్ గా ముద్రించుకుందనే కథ. ఒలింపిక్స్ లో 2 కాంస్య పతకాలు సాధించిన మను భాకర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. చెన్నైలో పర్యటిస్తూ దళపతి విజయ్ గురించి తన మనసును విప్పింది. అతని వ్యక్తిత్వం మరియు అతని పనితీరుపై మను చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా నోలంబూర్లో జరిగిన విద్యా సంస్థ కార్యక్రమంలో ఆమె తన ఆలోచనలను పంచుకుంది. విద్యార్థులతో మమేకమై ఆమె విజయ్ గురించి మాట్లాడినప్పుడు అందరి కళ్ళు కప్పుకుపోయాయి. మను భాకర్ కి విజయ్ అంటే ఎందుకు ఇష్టం? ఇది ఒక మను భాకర్ మాత్రమే కాదు, అతని అభిమానుల్లో ఎంతో మంది ఉన్నారు. విజయ్ అనేది కేవలం ఒక పేరు కాదు, అది ఒక చరిత్ర. అతని నటన, క్రమశిక్షణ మరియు సమాజ సేవలు ఎంతో మందికి ప్రేరణగా నిలిచాయి. విజయ్ గురించి మాట్లాడితే మనం అతని సినీ ప్రయాణాన్ని మరిచిపోవచ్చు, కానీ అతని వ్యక్తిత్వాన్ని ఏమాత్రం మరిచిపోలేము. ఏ సీన్ అయినా విజయ్ చేస్తే అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే మను భాకర్ మాట్లాడుతూ విజయ్ అనే వ్యక్తి కేవలం ఒక హీరో మాత్రమే కాదు, అతనికి మరింత ఉన్నతమైన లక్ష్యం ఉంది. ఆయన పనితీరును చూసి నేను స్ఫూర్తి పొందాను అని చెప్పింది. అది ఇలా జరిగినప్పుడు దళపతి అభిమానులు ఈ వీడియోను విస్తృతంగా పంచుకున్నారు. మను భాకర్ చెప్పిన ఒక్క మాటలు మాత్రమే కాదు, ఆమె గుండెల్లో నుంచి వచ్చిన ఆ భావాలు అబ్బురుపరిచాయి. తరువాత మను మాట్లాడుతూ, నేను ఎప్పుడైతే తొలిసారి విజయ్ చిత్రాన్ని చూశానో అప్పుడే నాకు అర్థమైంది, ఆయన ఒక సాదా మనిషి అయినా అందరి మనసులలో ఒక స్టార్ అయ్యారు అని చెప్పింది. విజయ్ సినిమాల్లోని సన్నివేశాలు, అతని యాక్షన్ సీక్వెన్స్ మరియు అతని సామాజిక సేవల గురించి కూడా మను భాకర్ తన అభిప్రాయాలను పంచుకుంది. తన కెరీర్లో సాధించిన పతాకాలను చూసి విజయం ఎలా అనిపిస్తుందో మను భాకర్ పంచుకుంది. విజయ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు మరియు ఆయన సమాజ సేవలు నాకు చాలా ప్రేరణనిచ్చాయి అని చెబుతూ ఆ ముగింపు మాటలు అందరికీ గుర్తుండిపోయేలా అయ్యాయి. ఇలా సౌత్ ఇండియన్ సినీ ప్రియులందరూ విజయ్కు ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఇప్పుడు మను భాకర్ కూడా అదే ప్రేమను చూపించింది. చెన్నై పర్యటనలో ఆమె చెప్పిన ఈ మాటలు
నేటి యువతలో విజయ్కి ఉన్న ఆదరణను మరింతగా రెట్టింపు చేశాయి. ఈ వీడియోలో మనం మను భాకర్ మరియు దళపతి విజయ్ జీవితాలు, వారి విజయాలు మరియు సమాజంపై వారి ప్రభావం గురించి తెలుసుకున్నాము. వారు అందించిన సందేశాలు కృషి, పట్టుదల, నిరంతర శ్రమ, నిబద్ధత మాత్రమే కాకుండా యువతకు ప్రేరణగా నిలబడటం, నిత్యం కష్టపడి తన లక్ష్యాలను సాధించడం గురించి వారు సూచిస్తున్న విషయం మనందరికీ పాఠంగా ఉంది. మను భాకర్, విజయ్ వంటి వ్యక్తులు అనేక మందికి మార్గదర్శకంగా ఉన్నారు. వారు సాధించిన విజయాలు, వారి కృషి, వారి అంకిత భావం ఇన్స్పిరేషన్ కలిగించేవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.